మేత. గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాడు. అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు. ఇప్పుడు గోవిందయ్యకు 60 ఏళ్ళు దాటింది. ఆయన తన పనులన్నీ మరెవరి మీదో పెట్టగా స్వయంగా తానే చేసుకునేవాడు. ఆయన భార్య కూడా అంతే. పోతే ఆయన 3 కొడుకులు పరమ సోమరులు. వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. గోవిందయ్యకు 20 ఎకరాల మాగాణి భూమి ఉన్నది. దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సాయం కోరాడు. రోజూ పొలం వెళ్ళి రావడం నానా శ్రమ అనుకుని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు. ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తానే ఉంచుకొని తనకు తోచింది తెచ్చి గోవిందయ్యకు ఇస్తుండేవాడు. అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమాస్తాను పెట్టుకోవలసి వచ్చింది. తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు. 3 కొడుకులు 3 పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది. కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది. గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది. అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుండి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు, పాదులు వేసి పెంచడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది. మొక్కలకు పాదులు తవ్వడంలో కానీ, నీళ్లు పోయడంలో కానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సాయపడేవాళ్ళు కాదు. పైగా ఈ వయసులో కూడా ఇంకా డబ్బు సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు. గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది. అక్కడ కాసిన కాయగూరలు, పూసిన పువ్వులు క్షణాల మీద అమ్ముడుపోతుండేవి. అయితే అనుకోకుండా ఆయనకు ఒక ఇబ్బంది వచ్చి పడింది. గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడనేవాడు వచ్చి చేరాడు. వాడికి పాల వ్యాపారం ఉన్నది. వాడి దగ్గర 20 దాకా మేకలున్నవి. మేకలకు వాడెలాంటి మేత పెట్టేవాడో తెలియదు, కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది. రోజూ ఏదో ఒక సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతుండేవి. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతుంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా మారి కాపలా చూడమని బ్రతిమాలాడు. కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు. ఆ దడిలో రోజూ ఎక్కడో ఒక చోట కంత చేసి మొక్క తినడానికి మేకలు లోపలికి దూరుతుండేవి. ఇది పని కాదని ఆయన దడికి అటూ ఇటూ ముళ్ళకంచె వేసి తోటద్వారానికి తలుపు పెట్టించాడు. ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది. తెలివిమీరిన మేకలు క్రమంగా తన కొమ్ములతో కర్ర తలుపును తెరవడం అలవాటు చేసుకున్నవి. ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకుని, నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు. నీకైతే 3 కొడుకులున్నారు. వాళ్ళే వాటిని అదుపు చెయ్యలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చెయ్యగలను? మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరూ ఇబ్బంది పడటం లేదు అన్నాడు సోమనాథుడు. వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది. ఆయన తోటద్వారం దగ్గర 3 గజాల పొడవున నిలువున ఒక గొయ్యి తవ్వాడు. గోతికి అటూ ఇటూ బాటతో సమంగా ఎత్తైన గట్లు పోశాడు. తర్వాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుప గొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు. గుండ్రని ఇనుప గొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు. అందువల్ల అవి కష్టపడి కర్ర తలుపు తీయగలిగిన తోటలో ప్రవేశించలేవు. కొద్ది రోజులు గడిచాయి. మేకల బెడద గోవిందయ్యకు తప్పినట్లే ఉన్నది. కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా 3 గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది. గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుని పోయి బయట వదిలాడు. కానీ మేక మాత్రం జాలిపడలేదు. అది ఆ తరువాత 2-3 ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది.
ఆ మేక తోటలో అందిన మొక్కనల్లా తింటుంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు. తనకేమీ పట్టని వాడిలా అలా నిలబడి చూస్తుండిపోయాడు. ఇంతలో అక్కడికి ఆయన ముగ్గురు కొడుకులు వచ్చి, నాన్నా, నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది, అలా చూస్తూ ఊరుకున్నావేం? నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు. గోవిందయ్య కొంచెం సేపు తల ఊపుతూ ఊరుకొని, తిననివ్వండిరా, ఈ తోట దానికోసమే వేశాను. అది ఈ తోటను వేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. ఆయన కొడుకులు ముగ్గురు వింత పడిపోతూ, నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు అన్నారు. మేత కోసం ఈ మేక 3 గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది. ఎందుకు పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలిపడడం వల్ల పోతుంది. ఈ రోజు నుంచి నా డబ్బు, ఆస్తి అంతా ఎవరు శ్రమ పడితే వారికే వదలిచాను అన్నాడు గోవిందయ్య. తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి పరిశ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడ్డారు. ఈరోజు మేక మీద జాలిపడినట్లే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు, లేదా ఏ పేదవాళ్ళ కష్టాలు చూసి జాలిపడి వాళ్లకు ఆస్తినంతా దానం చెయ్యవచ్చు. ఈ భయం మనసుల్లో మొదలవగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు. కథ సమాప్తము. కథ కంచికి, మనం ఇంటికి.